నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. పిల్లలు జాయిన్ అవుతున్నారు కదా అని అలుసుగా తీసుకున్నారు. చివరికి అధికారులు నిగ్గు తేల్చడంతో కోట్ల రూపాయల దోపిడీ బయటపడింది. స్కూల్ ఫీజులు తిరిగి చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించడం స్కూలు యాజమాన్యాలకు కనువిప్పు కలిగించింది. స్కూల్ ఫీజులు నిబంధనలకు మించి పెంచాలంటే జిల్లా విద్యాశాఖ అనుమతి కావాలి. 15% మించి పెంచాలంటే రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ అనుమతి పొందాలి. కానీ మధ్యప్రదేశ్ జబల్పూర్ ప్రైవేట్ పాఠశాలలు తమ ఇష్టం వచ్చినట్లు ఫీజుల్ని పెంచి పిల్లల తల్లిదండ్రుల నుంచి వసూలు చేశారు. దీనిపై ఫిర్యాదు రావడంతో జిల్లా విద్యాశాఖ ఒక కమిటీని ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించింది. దీంతో స్కూలు ఖాతాలను పరిశీలిస్తే కేవలం 10 స్కూలు విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేసిన మొత్తం 64.58 కోట్లుగా తేలింది. దీంతో అదనంగా వసూలు చేసిన ప్రతి పైసాను తిరిగి విద్యార్థులకు చెల్లించాలంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇది అడ్డంగా ఫీజులు వసూలు చేస్తున్న స్కూళ్ళకే కాదు, నిబంధనలు తెలియకుండా ఎక్కువ ఫీజు ఉన్న స్కూల్లో పిల్లల్ని చదివించడమే స్టేటస్ సింబల్గా భావించే పేరెంట్స్ని ఆలోచింపచేసే విషయం. మన తెలుగు రాష్ట్రాల్లో విద్యాశాఖ అధికారులు ఫీజులు పెంపు విషయంలో నియంత్రణపై దృష్టి పెట్టాలని మనము కోరుకుందాం.